అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ఈ 3 రోజులు చాలా జాగ్రత్త. ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అసలు ఏం చేయబోతున్నారు, అలాగే మీకు ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, వృషభ రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ముందుగా వృషభ రాశిలో ఉండి తెలుసుకున్నాం. రాశి చక్రంలో 2వ రాశి అయిన వృషభ రాశి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రాశికి ప్రతీక బలిష్టం ఎద్దు వాళ్ళ స్వభావంలో బలాన్ని, స్థిరాన్ని మరి పట్టుదలని సూచిస్తుంది. భూతత్వ రాశి అవ్వడం వల్ల మీరు గాలిలో మేడలు కట్టే రకం కాదు, వాస్తవిక ప్రపంచంలో స్థిరంగా నిలబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడం ఒక గొప్ప వరం. దీనివల్ల ప్రేమ, సౌందర్యం, కళలు, ఆనందం, విలాసాలు వీరి జీవితంలో అంతర్భాగంగా ఉంటాయి. కేవలం కష్టపడి పని చేయడమే కాదు, ఆ కష్టార్జితాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా వీరికి బాగా తెలుసు. వీరి జీవితానికి మూల స్తంభాలు స్థిరత్వం, ఆనందం మరియు వాత్సల్యం. మరి ఒకసారి ఒక మార్గాన్ని ఎంచుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. వీరి నమ్మకాలు, అభిప్రాయాలు ఒక కొండ లాంటివి. వాటిని కదిలించడం ఎవరి తరం కాదు. వృషభ రాశి వారిని నమ్మిన వారికి తిరుగుండదు. ఎందుకంటే వీరి అచంచలమైన విశ్వాసం, స్నేహంలో కానీ, ప్రేమలో కానీ, కుటుంబ బంధాల్లో కానీ వీరిచ్చే భరోసా అంతా ఇంత కాదు. వీరిని నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయి విడిచిపెట్టరు. వీరిలో క్షమాగుణం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా తమకు ఇష్టమైన వారి విషయంలో ఎంత తప్పులు చేసినా వారిని అర్థం చేసుకుని క్షమించే గొప్ప హృదయం వీరి సొంతం. అయితే వీరి నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేసుకుంటే వాటిపై పూర్తిగా దూరం పెట్టడానికి వెనకాడరు. ఈ రాశి వారు ఎంత మాటలలో మృదుత్వాన్ని, ఎంత మెల్లగా మాట్లాడతారో, కఠినమైన విషయాలు కూడా ఎలా చెప్పాలో వీరికి బాగా తెలుసు. వీరి సంభాషణలో ఒక రకమైన ప్రశాంతత నిరకడగా అనిపిస్తాయి. సమాజంలో అందరితో కలిసిపోయే నేర్పు అద్భుతంగా ఉంటుంది. తమ పని పూర్తి చేసుకోవడానికి ఇతరుల సహాయాన్ని ఎలా పొందాలో, వారితో ఎలా కలిసికట్టుగా పనిచేయాలో వీరికి తెలుసు. మీరు గొప్ప టీం ప్లేయర్గా రాణిస్తారు. కార్యాచరణ శక్తికి వృషభ రాశి పెట్టింది పేరు. వీరు కేవలం కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి స్పష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు. అడుగు తీసి అడుగు వేస్తూ తమ లక్ష్యం వైపు నెమ్మదిగానైనా సరే స్థిరంగా ముందుకు సాగుతారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరనే మాట వీరికి సరిపోతుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని చేరుకోవడానికి ఎంత కష్టమైనా సరే పడతారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే తట్టుకొని నిలబడతారు. వీరి పట్టుదల చూసి ఇతరులు స్ఫూర్తి పొందుతారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం. అందరినీ ప్రేమించే గుణం ఉంటుంది. మనుషుల మధ్య భేదాలను చూడరు. ప్రతి ఒక్కరిలోనూ మంచితనాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. వీరి ప్రేమ స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. ప్రేమ విషయంలో వీరిది ఒక ప్రత్యేకమైన బంధం. ఇతరులను ఏ స్థాయిలో ప్రేమిస్తారో, గౌరవిస్తారో అవతల వ్యక్తి నుంచి కూడా అంతే ప్రతిస్పందనను ఆశిస్తారు. ఇది వారి ప్రేమకు ఒక రకమైన భద్రతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. 12 రాశుల్లోకి అత్యంత సహనం కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది నిస్సందేహంగా వృషభ రాశియే. వీరి సహనానికి ఒక హద్దు అంటూ ఉండదు. అందుకే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ప్రశాంతంగా ఉండడంలో ఈ లక్షణం వల్ల వీరు గొప్ప నాయకులుగా ఎదుగుతారు. ఎంతటి చికాకులనైనా సరే ఒత్తిడినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. సమస్య వచ్చినప్పుడు దాని మూలాలను అర్థం చేసుకొని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే అందరు వీరి సలహా కోసం వస్తుంటారు. వీరి అభిప్రాయాలు చాలా లోతైనవి, ఆలోచనాత్మకమైనవి. ఏదో పైన మాట్లాడడం వీరికి నచ్చదు. ప్రతి విషయంలో కూడా వీరికి ఒక స్పష్టమైన అవగాహన, అభిప్రాయం ఉంటాయి. అవి చాలా వరకు కూడా అందరికీ నచ్చేలాగా ఆమోదయోగంగా ఉంటాయి. వీరు ఎక్కడున్నా సరే తమ చుట్టూ ఉన్న అత్యంత తెలివైన, సమర్థవంతమైన వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు పొందుతారు. వీరి ఆచరణాత్మకమైన తెలివి పుస్తకాల్లో చదివిన దానికంటే అనుభవంతో ఎక్కువగా నేర్చుకుంటారు. అందుకే వీరి నిర్ణయాలు ఎప్పుడు పక్కగా ఉంటాయి. కష్టాల్లో ఉన్న స్నేహితులను కానీ, బంధువులను కానీ వదిలేసి పారిపోయే రకం కాదు. కనీసం పరిచయం ఉన్న వ్యక్తి కష్టాల్లో ఉన్నవారు తెలిసినా సరే వారు అండగా ఉండే ధైర్యం చెప్పే గొప్ప గుణం వీరిది. వీరు మంచి బాంధవులు. తమకు ఎవరైనా చిన్న సహాయం చేసినా దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆ వ్యక్తికి తిరిగి అంతమించిన సహాయం చేయాలని తపన పడుతుంటారు. కృతజ్ఞత భావం వీరు చాలా ఎక్కువగా ఉంటుంది. మోసం చేయడంలో, అబద్ధాలు చెప్పడం వంటివి వీరికి సహజంగా రావు. ఎందుకంటే వీరి వ్యక్తిత్వం నిజాయితీ, నిబద్ధత పునాదుల మీద నిర్మించబడి ఉంటుంది. వీరిని గుడ్డిగా నమ్మవచ్చు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయరు. డబ్బు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. దుబారా ఖర్చులు చేయడం వీరికి నచ్చదు. ప్రతి రూపాయి విలువ తెలిసిన వారు.
అయితే తమ ఆనందం కోసం, సౌకర్యాల కోసం, కుటుంబ సభ్యులతో సంతోషం కోసం ఖర్చు చేయడానికి వెనకాడరు. వీరి ఇల్లు చాలా సుఖంగా, అందంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంటిని కేవలం నివాసంగా కాకుండా తమ మనసుకు శాంతినిచ్చే ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇంటి అలంకరణలో వీరి కళాత్మక దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. వీరిలో ఉన్న ఒక చిన్న ప్రతికూలత, మొండితనం. ఒకసారి ఏదైనా తప్పు అని నమ్మితే అది ఒప్పని ఎంతమంది చెప్పినా సరే ఈ గుణం వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద వృషభ రాశి వారి నమ్మకానికి, స్థిరత్వానికి, సహనానికి ప్రతీక. వీరి ఉనికి ఒక కుటుంబానికి, ఒక సంస్థకు, ఒక స్నేహితుల బృందానికి ఒక బలమైన పునాది లాంటిది. వీరిని అర్థం చేసుకున్న వారికి వీరు ఒక వరం లాంటి వారు. వీరి జీవితంలో క్రమబద్ధత, పద్ధతి అనేది చాలా ముఖ్యం. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటారు. అకస్మాత్తుగా వచ్చే మార్పులు, ప్రణాళిక లేని పనులు వీరి కొంత అసౌకర్యానికి గురి చేస్తాయి. ఈ వృషభ రాశిలో పుట్టిన వారు ఈ 3 రోజుల తర్వాత మీకైతే మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. అంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీకున్న సమస్యలు, కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ వృషభ రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగిపోతారన్న విషయాన్ని మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ రాబోయే ఈ 3 రోజులలో 2 పెద్ద శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మిఠాయిలు పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా చేయాల్సిన దైవారాధన, అంటే దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం ఒక సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా వృషభ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలోని విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే తన ఇంట్లో దైవారాధన చేయడం మొదలు పెడతామో అప్పుడు మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేటివి ఎక్కువగా ఆకర్షించడం వల్ల ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. అందువల్ల దైవారాధన చేయడం చాలా చాలా అంటే చాలా మంచిది. దైవారాధన చేయడం వల్ల మైండ్ రిలీఫ్ అనేది రావడం వల్ల ఆలోచనలు ప్రశాంతంగా వస్తాయన్నమాట. అలాగే ఈ వృషభ రాశి వారు చేసిన ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీ సందేహపడిపోయి ఉండడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలా మొదలుపెట్టడం ద్వారా మీ పనులన్నిటి సక్సెస్ఫుల్గా ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే ఈ వృషభ రాశి వారు మీకు సంబంధించిన విషయాలకి మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీరు ఇంకా ఆ పనులు ఆటంకాలు రావచ్చు. ఆ పనులలో మీరు చాలా ఇబ్బందులకు గురి అవుతారు. ఇంకా ఆ పని పూర్తి అయ్యేంతవరకు మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేకం వారందరూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. ఎప్పుడు కూడా మీ జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ ఈ 4 రోజులలో మీ జాతకం మీ యొక్క రూపురేఖలు అనేటివి మారబోతున్నాయి అన్న విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ 3 రోజులలో కూడా మిఠాయిలు పంచే శుభవార్తలన్నిటి వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే అంతటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. అది ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. అంటే ఒక కొత్త పనిని ప్రారంభించడం, లేదా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, లేదా ఒక ఇల్లు ప్రారంభించడం వంటివి. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని చెప్పి, విజయాలు సాధించాలని చెప్పి అనుకుంటున్నారో స్థానాలకు వెళ్ళాలి. అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నారు కూడా.
కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో, మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళను మాటల్లోకి బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకునేలాగా దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఇక నుంచి మీకు అంతా మంచి జరగబోతుంది. ఈ 3 రోజులు కూడా మీకు చాలా అంటే చాలా మంచి జరగబోతుంది. మీ నూతన ప్రారంభాలు మొదలవ్వబోతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నవి కూడా ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీకైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచినైనా సరే శుభవార్తలు వినే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు దీనికి చేయవలసిన పరిష్కారం అయితే ఉంటుంది. అదేమిటి అంటే, మొదటిగా మీరైతే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు కుదిరితే 9 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించండి. లేదా 9 సోమవారాలు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. మీకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే మీ ఇంటికి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే మీకున్న దోషాలన్నీ కూడా సరిపోతాయి. మీకున్న పీడలన్నీ తొలగిపోతాయి. మీ నుంచి దూరం అయిపోయిన అనుకున్న వాటిలోని విజయాన్ని సాధించి తీరుతారు. మీకు తిరుగు అనేది ఉండదు. ఇక మనం ముందే చెప్పుకున్నట్టుగా ఈ యొక్క వృషభ రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అయితే ఎవరు చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళ ముఖాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయటపడేయాలి. మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి అసలు రానివ్వకండి. ఎంతో చిన్న మాట. ఒకవేళ వారు మిమ్మల్ని సహాయం చేయమని అడిగితే మీరు వారికి సహాయం చేయండి. వాళ్ళకి మాకు హెల్ప్ చేయలేదు కదా అని చెప్పేసి మీరు హెల్ప్ చేయకుండా ఉండకండి. హెల్ప్ చేయండి, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి రానివ్వకండి. అలాగే వారు అడగకుండా పాపమని మీరు మాత్రం హెల్ప్ చేయవద్దు. మీరు అసలు జాలిగుండా. ఎందుకంటే వారికి అడగకుండా హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి తక్కువ అయిపోతాం, అంటే లోకువ అయిపోతాం. వాళ్ళకి మన విలువ అనేది ఎప్పటికీ కూడా తెలియదు. వాళ్ళు 1కి 2 సార్లు అడిగినాక మన డబ్బులు అనుకున్నాక వారి డబ్బులు అని చెప్పేసి అడ్జస్ట్ చేసి ఇవ్వండి. అంతేకాని మనవి అని అంటే ఎప్పుడు కూడా అవి తిరిగి రావన్నమాట. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వారితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా గుర్తుపట్టాలని చెప్పి ఆలోచించుకోవాలి. అలాగే జీవితంలో రాబోయే ఈ 3 రోజుల్లో జరగబోయే అద్భుతాలేంటి, గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాబోయే ఈ 3 రోజుల్లో మీకు ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇక నుంచి మీకు చెడు ఏంటి, మంచి ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుంచి మీరు మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావాలవుతారు. ఈ వృషభ రాశి వారిని ఇప్పటి నుంచి ఎవరైతే అవహేళన చేశారో, మీతో అస్సలు పని కాదని చెప్పారో, మీ దేనికి పనికిరారో, ఏది చేసినా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేస్తారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు చెవిటోడు ఏది పనికిరాదని చెప్పేసి ప్రచారం చేస్తూ నవ్వుకుంటూ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అలాగే మీ గ్రేట్ అని చెప్పేసి అది వీరి గురించి చాలా తప్పుగా మాట్లాడడం, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని చెప్పి నోరు మోసుకునేలా సమాధానాలు ఇవ్వబోతున్నాం. అలాగే మీరు వారి నోరు ముగించే సమాధానం వచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి వృషభ రాశి వారి యొక్క జాతకం మారబోతుంది. ఈ 3 రోజులలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఎదురు చూస్తున్నారు. అలాగే మీరు ఎంత కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉండడానికి ఇదే మీకైతే చాలా ఫలితం అయితే ఉంటుంది. ఇక నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు మించేస్తారు. అయితే ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుతారు. ఆ సక్సెస్ని పొందుకోవడానికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి.
ఎందుకంటే ఇక నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చకచక చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి అని అనుకుంటే మాత్రం ఎప్పుడు అలా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అయితే మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలా చేస్తాడు. అలాగే జరుగుతుంది కూడా. కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి విజయాలు అనేది సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఆ ఇద్దరు బాగా మీరు నమ్మిన వారు మీ లైఫ్లో ఇంతకుముందు ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వారు మిమ్మల్ని వదిలిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉంది కదా అని చెప్పి మీరు ఆర్థిక పరంగా కూడా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వారు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిని జాలి అనే కారణాన్ని చూపించకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారిని మళ్ళీ చేరదీశారంటే మాత్రం మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్న వారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర, డబ్బులు లేనప్పుడు మీ వెళ్ళిపోవడం, ఇలాంటి వారు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. బయట ఎవరో కాదు, మీ బంధువుల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మిమ్మల్ని వెనకాల గోతులు తీస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టిపోయారు మీరే గమనించుకోండి. మీరే గుర్తు తెచ్చుకోండి. వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వారు మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు చేసుకోండి. వారికి సహాయం అనేది చేయొద్దని మాత్రం నేను ఎప్పుడు చెప్పటం లేదు. వారిని ఎవరు మీ దగ్గరికి రానివ్వకండి. 1-2 సార్లు వాళ్ళు బతిమలాడుకున్న మీ దగ్గరికి రానివ్వమాకండి. కానీ సహాయం మాత్రం చేయండి. వాళ్ళు అలా ఉన్నారు కదని చెప్పేసి మనం వాళ్ళు చెప్పిన పని మనం చేయకూడదు. అలా చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు. అందుకే వాళ్ళకు సహాయం చేయండి. అది మీ రూపంలో చేసేసామనుకోకుండా మీరు చేశారంటే తెలిస్తే చాలు, మీ డబ్బులే పక్కవారు ఇచ్చారు, మా ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్పి ఇవ్వడం, అలాంటి సహాయం చేయండి. అంతేకాని డైరెక్ట్గా మీరు మాత్రం చేయొద్దు. అలా మాత్రం ఎప్పుడు కూడా తిరిగి రావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు పక్క వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. కాబట్టి తెలుసుకున్నారు కదండి, వృషభ రాశి వారు ఎవరి నుంచి దూరంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఎప్పుడైతే మీరు పనులు స్టార్ట్ చేస్తారో ఆ దైవం మీద ఆధారపడి ఉంటారో అప్పుడే మీ పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఇక ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే వేరే ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నాలు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నట్లయితే మీరు అనుకున్నటువంటి ఉద్యోగం రాక చాలా బాధపడుతూ ఉండేవారు. కానీ వీరికి ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 రోజులలో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో మంచిగా అభివృద్ధి చెందడము, ఇట్లా వీరికి ఈ 3 రోజులు ఏంటంటే చాలా రకాలుగా డబ్బు పరంగా కలిసి వస్తుంది. ఈ 3 రోజులలో వివాహ జీవితంలో ఆనందం, సంతృప్తి ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. కలిసి ప్రయాణం చేసే అవకాశం లేదా బయటకు వెళ్ళి సరదాగా గడిపే అవకాశం ఉంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం వంటివి కొనసాగించండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం 5 నిమిషాలైనా దైవ ప్రార్థన చేయండి. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతుంది. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం చేశాక తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి. ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.